లెట్స్ గో. ట్రైల్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక 10-15 మినిట్స్ రికార్డ్ చేసేసి ఈ హైవే ఎలా ఉంటుందో, వాయిస్ వస్తుందా లేదా, అసలు యూట్యూబ్ మనం చేయొచ్చా చేయకూడదా అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం కొంచెం ఎంబారసింగ్గా అనిపించేది ఇంతకుముందు, ఎవరైనా చూస్తారా ఫోన్ పెట్టుకొని ఇట్లా కెమెరా ఇది అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏమీ అనిపించట్లేదు. అట్లా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చాలా ఉంది రోడ్డు, చాలా పెద్ద రోడ్డు, కొడితే టెన్షన్ లేదు. కాకపోతే ఏంటంటే గాలి హెవీగా వస్తుంది, భయంకరమైన గాలి వస్తుంది. ఫోన్ ఎక్కడ ఊడిపడిపోద్దా అని భయం వేస్తుంది. అందుకంటే వెరీ లో బడ్జెట్. ఇప్పుడు ఉన్న కష్టాల్లో మళ్ళీ ఇంకొక ఫోన్ కొనాలంటే చాలా ఇబ్బంది. రికార్డింగ్ అయితే అవుతుందని అనిపిస్తుంది నాకు మంచిగా. చూద్దాం ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ చేయొచ్చా. ఫస్ట్ స్టార్ట్ చేస్తే డెవలప్మెంట్స్ ఏమైనా చేయొచ్చా చేయకూడదా అనేది తెలుస్తుంది కదా. గాలి వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ లేదు. వీడియో ఎడిటింగ్ ఇదంతా చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి. ఇదే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, వీడియోస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయవచ్చు అబ్బా. ఏదైనా ఏ కంటెంట్ అయినా మీది, ఈవెన్ అసలు ఏ కంటెంట్ అయినా మీరు బాధపడనవసరం లేదు, భయపడనవసరం లేదు. మనకి ఏం రూపాయి ఖర్చు కాదు కదా దీంతో. మహా అంటే ఆల్రెడీ ఎట్లా ఆండ్రాయిడ్ ఫోనే వాడుతున్నా. ఆండ్రాయిడ్ ఫోన్ లేనిది ఎవరు లేరు. ఒక చిన్న మైక్ కొనుక్కుందాం. నేను మైక్ గురించి చెప్తాను. ఈ మైక్ మాత్రం మంచి క్వాలిటీ వస్తే, సౌండ్ క్వాలిటీ మంచిగా వస్తే, మంచి క్వాలిటీ వస్తే మాత్రం చెప్తాను ఎలా అంటే ఏ మైక్ వాడాను అనేది. చాలా చీప్, అసలు డెడ్ చీప్. షాక్ అవుతారు మీరు ఈ కెమెరా చూస్తే, ఈ మైక్ చూస్తే. అంటే దీనికి అంటే గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీంట్లో ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది చూస్తాను. నేను చూసి మీకు చెప్తాను. ఒకవేళ గాలి ఎక్కువ వస్తే మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాను ఈరోజు ప్రస్తుతానికి మాత్రం. లేదంటే ఇది కాస్ట్లీ మైక్ అయితే కాదు, అసలు 0 ఖర్చు. చెప్తా, అన్ని షాప్లలో దొరుకుతుంది ఆ మైక్. నాకు నచ్చింది అది. ఎందుకంటే ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఈ క్వాలిటీ నేను చూసాను, నాకు నచ్చింది. సో నేను ఇలా చేశాను. రోడ్ అయితే రోడ్ వేసారు, నేషనల్ హైవే ఎక్స్ట్రాడినరీగా ఉంది మా ఊరి నుంచి వెళ్ళడానికి. నా డ్యూటీ మీద నేను ఒక ఊరు వెళ్తున్నాను. నేనేం నా గురించి నేనేం చెప్పాలనుకెళ్ళి నేను కనబడాలనుకోవట్లేదు యూట్యూబ్ వీడియోలో. ఏమో పాపులర్ అయితే చూద్దాం. ఇప్పుడు ఏముందండి, ఈజీగా పాపులర్ అయిపోతా. నేను వీడియోస్ పెట్టేస్తా, లక్షల్లో వ్యూస్ వస్తాయి, స్పాన్సర్షిప్ వస్తాయి, చిన్నగా సినిమాలలో క్యారెక్టర్స్ వస్తాయి. సారీ, బిగ్ బాస్కి వెళ్తాం ఫస్ట్. బిగ్ బాస్ నుంచి సినిమాలలోకి వెళ్తాం. సినిమాల్లో ఏదో చిన్న క్యారెక్టర్లు చేస్తాం. చిన్న క్యారెక్టర్ల నుంచి హీరో అవుతాం. హీరో నుంచి ఫేమస్ అయిపోతాం. ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎంపీనో ఎమ్మెల్యేలో అవుతాం. ఎంపీ నుంచి డైరెక్ట్గా పిఎం. ఈ సినిమాలు, ఈ ప్రేమిస్తే సినిమాలు ఉంటుంది ఒకటి, చూసారా? నేను యాడ్ చేస్తా క్లిప్, అది ట్రై చేస్తా యాడ్ చేయడానికి. నేను ఎప్పుడు చెప్తున్నా టాపిక్ ఏంటంటే, నాకు అన్ని ఫెసిలిటీస్ యూట్యూబ్ అంటే ఒక మంచి ఫోన్ ఉంది, నెట్ ఉంది నా దగ్గర, ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నాకు 7 years పట్టింది. 7 or 8 years. అంటే నాకు కళ అన్నమాట, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ ఉన్న జాబుల టెన్షన్కి ఇవన్నీ ఎక్కడ తగిలించుకుంటాం. మళ్ళీ ఈ కెమెరా ఇట్లా పెట్టుకొని ఇప్పుడు జనాలు ముందు బండ్ల మీద వెళ్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తారు ఏంటనేది, మనకు వస్తుందా రాదా ఒకటి. మొత్తానికి నేను స్టార్ట్ చేశానంటేనే మాత్రం అందరూ స్టార్ట్ చేయొచ్చు. ప్రపంచంలో థింగ్స్ని గ్రాండెడ్గా తీసుకున్నాను. నేనే స్టార్ట్ చేశానంటే లైట్ తీసుకునే మనకిని మీరందరూ స్టార్ట్ చేయొచ్చు. కారు పోతే గాలికి చిప్పని ఫోన్ ఎక్కడ ఎగిరిపోతుంది అనే భయం ఉంది నాకు. ఎందుకంటే చిన్న డిస్ప్లే ఇస్తేనే చాలా ఖర్చు అయింది నాకు. డిస్ప్లే పగిలితే, మళ్ళీ ఈ ఫోన్ పగిలితే నేను ఇంకో ఫోన్ అఫోర్డ్ చేయలేను, చాలా కష్టం. ఏముందిలేండి, యూట్యూబ్లో సక్సెస్ అయితే మంచి గోప్రోనే కొనుక్కోవచ్చు. గోప్రో 40,000 అంట.
చిన్న గోప్రో అంటే కొంచెం పాత వర్షన్ ఉన్న గోప్రోనే 25,000 ఎంత ఉంది. ఎలా ఉంది వ్యూ, ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉన్నా పెట్టేస్తా, కొంచెం చూడండి. కొంచెం సైడ్ కాపీ చూసుకుందాం. తల కూడా సెట్ చేసుకోవాలి నేను కొంచెం. ఈ వీడియో మంచిగా వచ్చిందో రాలేదు. చలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. మైక్ పెట్టుకున్నాం కదా. ఓకే, వెరీ గుడ్, రెడీ టు గో. ఇది కెమెరా ఒక్కటే కొంచెం ప్రాబ్లం ఉందబ్బా. ఏంటంటే హ్యాండిల్ ఇట్లా కనపడుతుందేమో అని అనుకుంటే హ్యాండిల్ కనపడట్లేదు. ఎదురు రోడ్డు ఎక్కువ కనబడితేనేమో ఇది కనబడుతుంది. కొంచెం సెట్టింగ్స్ ఎవరన్నా తెలిస్తే చెప్తే బాగుంటుంది. కొంచెం మైక్లో ఫోన్ సౌండ్ వస్తుంది, అది కొంచెం ఇగ్నోర్ చేయాలి. అయితే వెళ్తున్నా, ఈరోజు కొంచెం వర్క్ ఉంది. డ్యూటీ మీద వెళ్తున్నా. ఈరోజు స్టార్ట్ చేద్దామని అనుకున్నా. యాక్చువల్గా మనం ఏదన్నా చేసినప్పుడు అందరు మన వైపే చూస్తున్నారు, మన గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు చాలామంది. అందులో ఫస్ట్ నేనంటే ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా పెట్టా ఇట్లా హెల్మెట్కి, ఇంకా వచ్చేపోయే వాళ్ళందరూ నా వైపే చూస్తున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు. నా వీడేంటి కెమెరా ఇట్లా పెట్టుకొని పోతున్నాను అనిపిస్తుంది. నా థింకింగ్ ఊరికే ఇదే ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరెందుకు పట్టించుకుంటారు మనల్ని? టు బి ఫ్రాంక్, వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవా? మనల్ని ఎందుకు పట్టించుకుంటారు? మనం అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదన్నా పని చేసినప్పుడు ఎవరో మన వైపే చూస్తున్నారు, మన వైపే మన గురించి మాట్లాడుకుంటారు. ఇది ఏదో అనుకుంటాం. అక్కడ సినిమా ఏమి ఉండదు. ఎవరు మన గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? వాళ్ళకి మనం తప్ప ఇంకేం పని ఉండదా? ఓ లెటర్ వాడికి దేవుని కడుకోవా, మనదని మనం చేసుకుంటూ పోవాలి. ఈ విషయంలో అంటే ఎంపైరీస్ అయ్యే వాళ్ళు కొంచెం ఒక ఇన్స్పిరేషన్ ఏం తీసుకోవాలంటే, కొంతమంది పబ్లిక్లో అందరు ఉంటారు. ఈవెన్ చార్మినార్ లాంటి బిజీ ఏరియాలో అంతమంది తిరుగుతూ ఉంటే ఇక్కడ రీల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి లేని భయం మనకి ఎందుకు? అంత పిచ్చి డ్యాన్స్లన్నీ చేస్తాం. అంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్ చేసినా ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళకి డ్యాన్స్ రాదు, ఏం రాదు, జనాలలో ఎగురుతూ ఉంటారు. అంటే చేయాలనే కోరిక, అంతే. చేయాలనే కోరిక గట్టిగా చేసేస్తారు అంతే. భయపడద్దు, ఎవరికి సిగ్గుపడద్దు. అంటే నేనే చెప్పుకుంటున్నా, ఇది మోటివేషన్. ఎందుకంటే నేనే అందరికంటే మొహమాటం, నాకు భయం, సిగ్గు. అందరు నా వైపే చూస్తున్నారు, నాకెళ్ళే చూస్తున్నారు, నన్నే చూస్తున్నారు. అరే మనకెందుకు చూస్తారు భయ్? దాంట్లో బయటికి రావాలి. హైవే అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారండి. ఎప్పుడు గవర్నమెంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ రోడ్డు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి కార్లు అయితే 100-120 మీద వెళ్ళిపోతారు హ్యాపీగా. ఎక్కడ ఉండదు బ్రేక్ ఎవరికి. ఇంకా ఏంటంటే బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ తెలుగులో ఎవరు మంచిగా ఆడుతున్నారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి నాకు. మణికంఠ యాక్టింగ్ ఎలా ఉంది? మణికంఠ విగ్ ఇదంతా ఎలా ఉంది కొత్తగా? కొంచెం శేఖర్ పాషా జోక్స్ నాకు బాగానే అనిపిస్తున్నాయి. నీకు ఏమన్నా కుంటి జోకులు బాగా అనిపిస్తున్నాయి? అవి ఎలా ఉంది? శేఖర్ పాషా జోక్స్ నాకైతే ఓకే అనిపిస్తుంది. అంటే కొత్తగా, అంటే జిమ్మిక్కులతో మాట్లాడుతున్నట్టు, మంచిగా చమత్కారంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎటకారంగా అంటే అవతల వాళ్ళ మీద పట్టే జోకులు కాకుండా ఇలా చేయొచ్చు, కామెడీగా అందరినీ నవ్వించేటట్టు. అలా అన్నమాట. బిగ్ బాస్ ఎలా ఉందో చెప్పండి. బిగ్ బాస్ 8 ఇది ఒక వీడియో. ఈ వీడియో మాత్రం ఎవరికైనా నచ్చుంటే నాకు చెప్పండి. నేను సింపుల్గా చేసా, అసలు ఎటువంటి కష్టం లేదు దీంట్లో. నాకు కెమెరా సెట్ చేయడానికి, మైక్ సెట్ చేయడానికి, దేనికి సెట్ కావాలి, దేనికి కష్టం ఏం పడలేదు. ఒక్కసారి 2 సార్లు చేసిన ఒక 15 మినిట్సే కేటాయించిన దీంట్లో. కెమెరాకి ఈ ఫోన్ హెల్మెట్కి సెట్ చేయడమే పెద్ద టాస్క్. ఇది ఒక్కటి చేసేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. అది కూడా పెద్ద మనం కరెక్ట్ కేర్ తీసుకుంటే 10-15 నిమిషాల్లో సెట్ అయిపోతుంది. ట్రయల్ వీడియోస్ ఒక 5-6 సార్లు చేయాల్సి వస్తుంది, వెంటనే రాదు. నిరాశపడద్దు, ఈజీగా చేయొచ్చు. హ్యాపీగా మంచి రోడ్ ఒకటి చూసి సెలెక్ట్ చేసుకోండి.
ఫస్ట్ ఆ రోడ్డు మీద చేయండి. ఆ రోడ్డు మీద చేసేస్తే ఫస్ట్ ఒక 5-6 వీడియోస్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తే హ్యాపీగా మనం ఎవరిని పట్టించుకోము, మనం మన పని మనం చేసుకుని పెట్టుకోతాం. రోడ్డు మీకు కనబడుతుందో లేదో కానీ ఎక్స్ట్రాడనరీగా ఉందబ్బా. నాకేంటంటే ఈ హ్యాండిల్ బార్ కనబడాలి క్లియర్గా, రోడ్డు ముందు రోడ్డు క్లియర్ కనపడాలి. అంటే ఇలా హ్యాండిల్ బార్ ప్లస్ రోడ్డు అది క్లియర్ కనపడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ గ్రూప్ అవి కొనుక్కుంటే దొరుకుతుందంట మంచి మైక్, ఏదో బోయా మైక్ అంట. ఇది కొనుక్కుంటే నీట్గా అంటే చేయొచ్చు, కానీ మనం అంత ఖర్చు పెట్టేంత ఇప్పుడు స్టామినా లేదు. ఏమో యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను, డబ్బులు వస్తే ఫస్ట్ ఎక్విప్మెంటే కొనుక్కోవచ్చు. డబ్బులు వస్తే వేటికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్విప్మెంట్ కొనుక్కొని మంచి ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోస్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ మాత్రం ట్రాఫిక్ లేదబ్బా. ఇప్పుడు మాత్రం బాగానే వస్తున్నారు జనాలు, కానీ ఈ ట్రాఫిక్ ఈ రోడ్డు స్టార్ట్ అయిందని కూడా చాలా మందికి తెలియదు అనుకుంటారు. అందుకే రావట్లేదు, ఎందుకంటే లోకల్ విలేజెస్ నుంచి ఎక్కువ మంది పోతారు కదా. ఆటోస్ కూడా, ఈ ఆర్టీసీ బస్సెస్ కూడా రోడ్ సైడ్ నుంచే వెళ్తాయి ఎక్కువ. ఈ ఫోన్ బాగానే ఉందబ్బా. నేను రెడ్మీ ఫోన్ నాది. ఏ ఫోన్ ఏంటనేది మోడల్ చెప్తా ఒకవేళ ఎవరన్నా అడిగితే. అయితే అంటే బేసిక్గా మా దగ్గర కూడా వేరే వేరే యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు చేసే యూట్యూబ్లో అంటే 15-20 minutes రికార్డ్ చేస్తే ఫోన్ బాగా హీట్ అయిపోతుంది, ఛార్జింగ్ లేట్ అయిపోతుంది అనుకుంటుంది. కానీ నేను చాలాసార్లు చూసాను నా ఫోన్, ఏమాత్రం హీట్ రాలేదు ఇంకా ప్రస్తుతానికి అయితే. అదిగో ఎండ బాగా కొడుతుంది ఈరోజు, వర్షాలు బాగా పడ్డాయి కదా. వర్షాలు పడ్డప్పుడు మాత్రం అల్లకల్లం అయిపోయింది ఇక్కడ మొత్తం. చాలా మంది చాలా నష్టపోయారు. కొంతమందిని చూస్తే చాలా బాధ అనిపించింది. ఇల్లు వాకిలు ఎంత కొట్టుకొని పోయింది పాపం. గరీబ్ వాళ్ళకే కష్టాలు వస్తాయంటో పాపం. చిన్న చిన్న ఇల్లులు, చిన్న చిన్న గోడలతో ఇల్లు కట్టుకొని 2 రూములు, 1 రూము, 20 గజాలు, 30 గజాలు, 40 గజాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకే చాలా ఇబ్బంది అయింది పాపం. అంటే కొంతమంది అనొచ్చు చెరువుల్లో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అలా అని. వాళ్ళకి గతి లేకనే కదా, గతి లేకనే తెలుసు చెరువు ఉందని తెలుసు, అయినా తల మీద చెరిపే చత్వం అంటారు కదా, తల మీద కప్పు ఉంటేనే ఎవరికైనా, ఒక అమ్మకి నాన్నకి, మన అమ్మ నాన్నకి తల మీద కప్పు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా నా పిల్లలు కప్పు కింద ఉన్నారు, ఏదో ఒకటి ఈవెన్ గుడిసైనా సరే దాంట్లో ఉన్నారు అనుకుంటారు. నేను వెళ్ళే మా ఏరియాకి దగ్గరలో ఉన్న ఏరియాలోకి వెళ్తే ఈవెన్ గ్యాస్ సిలిండర్స్, టీవీస్, ఫ్రిడ్జ్ అన్నీ ఈఎంఐలోనే ఉన్నాయి అందరివి. ఈఎంఐలో కనుక్కున్న పిల్లల కోసం టీవీలు కొనుక్కున్నారు, ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఇంటి మీద ఉన్న రేకులు ఎగిరిపోయినాయి, ఆ చిన్న 4 ఇంచుల గోడలు అన్నీ పగిలి పడిపోయినాయి. లిటరల్లీ ఒక 2 రోజుల్లో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ రోడ్ల మీద పడ్డాయి పాపం. నేనైతే ఆ వరదల్లో లేడీస్ బయటకు వచ్చి కూర్చొని అంటే వాళ్ళకి ఫుడ్ తినే ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోయింది ఇంకా వాళ్ళకి. అంటే అసలు తినడానికి ఇంట్రెస్ట్ లేదు, ఉంది ఆకలి అయితే ఉంది, కానీ తినడానికి ఇంట్రెస్ట్ లేక కళ్ళలో నీళ్ళు పెట్టుకొని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. మనం కూడా ఏమి చేయలేము, ఉన్నంత వరకు ఎంతో కొంత సాయం చేసాము, కానీ వాళ్ళకి అది ఒక పూట అన్నానికి కూడా సరిపోదు మనం చేసే సాయం. కానీ ఎవరన్నా హ్యాపీగా సాయం చేయగలిగే అంత స్టామినాలు ఉంటే మాత్రం ఎంతో కొంత హెల్ప్ చేయండి. బెటర్ మన వాళ్ళకి మనమే హెల్ప్ చేసుకోవాలి సాటి మనిషికి. అది ఇక్కడైతే రోడ్డు బాగా ఉంది, అసలు నాకు చాలా నచ్చింది. ఈ రోడ్డు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. వెళ్తుంటే వెళ్ళబుద్ధి అవుతుంది రోడ్డు మీద. నాకేంటంటే హ్యాపీ, ఇప్పుడు కొంచెం ఈ వీడియో నీట్గా వస్తుంది, ఆడియో ఒక్కటే కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఆడియో ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియదు, కానీ ఎడిట్ చేశాను, ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ యూట్యూబ్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం షేర్ చేయండి. షేర్ చేస్తే ఈజీ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో కొంచెం ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కొంచెం షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది కదా. ఇక్కడ వరకు వర్క్ అవుతుంది, ఇక్కడైతే సూపర్గా ఉంది వర్క్.
వెళ్ళిపోదాం. ఎంతవరకు ఉంటుందో ఇది చూద్దాం. నాకు హ్యాండిల్ బార్ కనబడుతుందో లేదో అనిపిస్తుంది. హ్యాండిల్ బార్ కనిపిస్తే నాకు హ్యాపీ. అంటే ఏదో ఒకటి సెటప్ చేద్దాం. ఒకవేళ వీడియోస్ నచ్చినట్టయితే. ఈ గాలి వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. గాడి సౌండ్ వస్తే యూట్యూబ్లో చూడలేరేమో మేబీ. ఇక్కడ ఆపుదామా సైడ్కి ఆపి? ఓకే, ఇంతవరకు అయితే ఎండ్ చేస్తా వీడియో. ఇది బ్రో నా ఫస్ట్ మోటో వ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఫస్ట్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.